నమ్మకం ఓ అద్భుతమైన కథ. నమ్మకం నడిపిస్తుంది, విశ్వాసం కాపాడి నిలబడుతుంది. మనం ఎవరిని ఎంతవరకు నమ్ముతున్నామో మనకే సరైన అవగాహన లేకుండా వ్యవహరిస్తుంటాము. అనవసరమైన అనుమానాలతో మంచి బంధాలను పాడు చేసుకుంటాము. అతిగా ఆలోచించే మానవత్వం కలిగిన వారు రేపటి గురించి ఆలోచించి ఈ రోజును పాడు చేసుకుంటారు. ప్రతి వ్యక్తి ప్రస్తుత కాలాన్ని సద్వినియోగం పరుచుకోవాలి. ఈ భావంతో వ్యవహరించుకోగలిగితే ప్రతిరోజు ఒక ఆనందమైన రోజుగా గడుస్తుంది. అందుకు ఉదాహరణంగా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క మనస్తత్వాన్ని ఎలా పరీక్షించాడో చూడండి. ఒకనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి, ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు. అర్జునుడు అవును కృష్ణ, అది పావురమే అన్నాడు. మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అబ్బే అది పావురం కాదు, గ్రద్దలా ఉంది, చూడు చూడు. అవును నిజమే, అది పావురం కాదు, అది గ్రద్దనే కృష్ణ అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు, అర్జున అది గ్రద్దే కానే కాదు, అది చిలుక, సరిగ్గా చూడు ఒకసారి. నిజమే కృష్ణ, అది చిలుకనే అన్నాడు అర్జునుడు. చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు. కృష్ణుడు అయ్యో అది చిలుక కూడా కానే కాదు, అది కాకి అర్జున, ఒకసారి పరీక్షించి చూడు. అరే నిజమే, అది చిలుక కాదు, కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు. కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? సొంతగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు అన్నాడు. దానికి అర్జునుడు ఇలా సమాధానమిచ్చాడు, ఓ సర్వాంతర్యామి, నేను నిన్నే నమ్ముకొని బతుకుతున్నాను. నువ్వు ఏదంటే నేను అదే. మీరు పావురమే కదా అన్నారు, నేను కాదు అంటే దాని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది. నాకు అన్నీ మీరే, మీ మాటే నాకు వేదం కృష్ణ. నమ్మకమే భగవంతుడే అర్జునుడి పక్కన ఉండేలా చేసింది. దేవుడి పైన మనకు అనుమానం అక్కర్లేదు. భగవంతుని పైన నిజమైన నమ్మకాన్ని ఉంచాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావాల్సింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఏది ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు ఏది తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణు జోచి నమ్మకంతో జీవించిన వారికి అన్నీ తానే నడిపిస్తాడు. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. యుద్ధం ముగిసింది. ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు. అర్ధరాత్రి అయ్యింది. రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. ఒక్కొక్క రాయి తీసుకొని సముద్రం నీటిలో వేస్తున్నాడు. ప్రతి రాయి మునిగిపోతుంది. రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను రాముని వెంట వెళ్ళాడు. రాముడు రాళ్లను సముద్రంలో వేయడం గమనించాడు. రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి, మహాప్రభు, ఎందుకిలా రాళ్లను అంబుదిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు. హనుమా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు. అదేమిటి స్వామి, నేను మీకు అబద్ధం చెప్పానా? ఏమిటి స్వామి అది? ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు. వారిది కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్లను కడలిలో వేశామని, అవన్నీ తేలి వంతెనలా ఏర్పడ్డాయని చెప్పావు, నిజమేనా అన్నాడు రాముడు. అవును స్వామి అన్నాడు హనుమ. నా పేరు జపించి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు? మునగడానికి కారణమేమిటి? నువ్వు చెప్పిన మాట అబద్ధం కదా అడిగాడు రాముడు. హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకొని ఇలా అన్నాడు, రామచంద్ర ప్రభో,
మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము, మీ మీద నమ్మకంతో వేశాము. మా నమ్మకం వలన అవి తేలాయి. మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు. అనుమానంతో అపనమ్మకంతో రాళ్లను వేశారు, అందుకే అవి మునిగిపోయాయి అన్నాడు. నమ్మకం విలువ అది. దేన్నైనా పూర్తి విశ్వాసం నమ్మకంతో చేయాలి. మనం ఎవరినైనా నమ్మితే పూర్తి విశ్వాసంగా నమ్మాలి. కొంత అనుమానం, సందేహాలు అనేవి ప్రారంభ దశలోనే నిర్ణయించుకోవాలి. ఒకసారి నమ్మకం కుదిరాక తిరిగి పరిపరి విధాలుగా ఆలోచనలు రాకూడదు. అది ఏ బంధమైనా సరే. విశ్వాసం, నమ్మకం ఉంటే ఆ మైత్రితో మంచి మేలును కలుగు చేస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంలో నారాయణుడు ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.